నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాన్ఫిడెన్స్ సోలో. మీరు ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. చౌకగా దొరికిన కారు సరైనదా? అసలు మోసపోకుండా కారు ఎలా తీసుకోవాలి? ఈరోజు మనం దీనికి సమాధానం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ రూపంలో మీకు తెలియపరుస్తున్నాను. స్టెప్ 1, మీ బడ్జెట్ అవసరాలను నిర్ణయించుకోండి. మీరు ఎన్ని లక్షల వరకు ఖర్చు చేయగలరో ముందుగా డిసైడ్ చేయండి. మైలేజ్, మోడల్, బ్రాండ్ లాంటి విషయాలను ఫిక్స్ చేసుకోండి. సిటీ డ్రైవింగ్ కోసం అయితే చూస్తున్నారా, లేక లాంగ్ డ్రైవ్స్ కోసం చూస్తున్నారా? డిసైడ్ అవ్వండి. సిటీ డ్రైవింగ్స్ కోసం అయితే ఎస్యూవీ లాంటి మోడల్స్ని ప్రిఫర్ చేయండి. లాంగ్ డ్రైవ్స్ కోసం చూస్తున్నట్లయితే సెడాన్ లాంటి కారును ఎంచుకోండి. స్టెప్ 2, కార్ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం. ఇక్కడ మీరు కార్ యొక్క ఆర్సీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉందా లేదా చూడండి. దీంతోపాటు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేకపోతే కొత్త తీసుకోవాల్సి వస్తుందా లేదా తెలుసుకోండి. పొల్యూషన్ సర్టిఫికేట్ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా చెక్ చేయండి. ఇంకా అత్యంత ఇంపార్టెంట్, సర్వీస్ హిస్టరీ. కార్ ముందుగా ఎన్ని కిలోమీటర్లు నడిచింది, ఏమైనా యాక్సిడెంట్స్ అయిందా లేదా అని తెలుసుకోండి. దాంతోపాటు ఫైనాన్స్ క్లియర్ అయిందా లేదా, ఏమైనా బ్యాంక్ లోన్ లేదా ఈఎంఐ ఉందా అని ఖచ్చితంగా వెరిఫై చేయండి. స్టెప్ 3, కార్ కండిషన్ తనిఖీ చేయండి. ఇది చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ని చెక్ చేయండి. స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది ఉందా, ఎగ్జాస్ట్ నుండి బ్లాక్ స్మోక్ వస్తుందా లేదా చెక్ చేయండి. ఇంజిన్ స్మూత్గా పనిచేస్తుందా లేదా చూడండి. దాంతో ముఖ్యంగా బ్రేక్స్ అండ్ టైర్లు పూర్తిగా క్షీణించాయా, కొత్తవి వేయించాల్సి ఉంటుందా అని చూడండి. బ్రేక్స్ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా టెస్ట్ డ్రైవ్లో చెక్ చేయండి. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటీరియర్స్, ఏసీ, పవర్ విండోలు, లైట్లు, టచ్ స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుందా లేదా చెక్ చేయండి. సీట్లు మరియు ఇంటీరియర్ డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా చూడండి. స్టెప్ 4, టెస్ట్ డ్రైవ్ తప్పనిసరిగా చేయండి. కార్ మసకగా ఫీల్ అవుతుందా, బ్రేకింగ్ సాఫ్ట్గా ఉందా లేదా, సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయండి. స్టెప్ 5, సరైన డీల్ని ఎంచుకోండి. ట్రస్ట్ చేయదగిన కార్ డీలర్స్ లేదా అధికృత షోరూమ్ నుండి కొనండి. ఓనర్తో నేరుగా డీల్ చేయడం మంచిది. మధ్యవర్తులు ఉంటే ఎక్కువ ధరకు అమ్మవచ్చు. ధర ఎక్కువ అనిపిస్తే చక్కటి నెగోషియేషన్ చేయండి. ఇంకా ఫైనల్గా కొన్ని టిప్స్ అయితే చూద్దాం. టిప్ 1, బ్రాండ్ రిప్యుటేషన్ అండ్ మోడల్ వాల్యూను పరిశీలించండి. 2, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే కారు ఎంచుకోండి. స్టెప్ 3, అన్ని డాక్యుమెంట్స్ను సరిచూసిన తర్వాతే అడ్వాన్స్ ఇవ్వండి. స్టెప్ 4, మోసపోకుండా నిపుణులను సంప్రదించి కారు కొనుగోలు చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చెప్పండి, ప్రశ్నలు చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సేఫ్ డ్రైవింగ్.